హాయ్ అండి. తిరుపతి జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇదొక మంచి వార్త. సమగ్ర శిక్ష నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ వచ్చింది. అసలు ఏంటి ఆ ఉద్యోగాలు, వాటి వివరాలేంటో పదండి పూర్తిగా చూసేద్దాం. అవునండి, మొత్తం 32 పోస్టులు. మరి వీటిలో ఉన్న ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఇవి కేవలం మహిళల కోసం ప్రకటించిన ప్రత్యేక ఉద్యోగాలన్నమాట. తిరుపతి జిల్లాలో నాన్ టీచింగ్ విభాగంలో ఈ ఖాళీలున్నాయి. సరే, ఇప్పుడు ఈ అవకాశాల గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఓకే, సో ఈ పోస్టులన్నీ ఎక్కడా అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మన షార్ట్గా కేజీబీవీలు అని పిలుస్తాం కదా, వాటిలో భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, ఇవేమీ పర్మనెంట్ ఉద్యోగాలు కావు. ఇవి పూర్తిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో, అంటే టెంపరరీ బేసిస్లో మాత్రమే తీసుకుంటున్నారు. సరే, ఇంతకీ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి వివరాలేంటి? ఈ ఖాళీలను ముఖ్యంగా టైప్ 3, టైప్ 4 కేజీబీవీల కింద విభజించారు. ఇప్పుడు వాటి లిస్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మొత్తం 32 పోస్టులున్నాయి కదా, వాటి పూర్తి బ్రేకప్ ఇక్కడుంది. చూసారా? వార్డెన్, టీచర్ లాంటి పోస్టులే కాకుండా హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్, ఇలా సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే రకరకాల స్కిల్స్ ఉన్నవాళ్లకు అవకాశాలున్నాయన్నమాట. రైట్, పోస్టుల వివరాలు చూశాం కదా. మరి వీటికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం అర్హతల గురించి మాట్లాడుకునే ముందు అందరికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగం, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఉద్యోగం కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేయబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక వయస్సు విషయానికి వద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్లు 50 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఒక మంచి విషయమేంటంటే కొన్ని పోస్టులకు అసలు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. అవునండి, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్, చౌకీదార్, అటెండర్, ఈ పోస్టులకు చదువుతో సంబంధం లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా చాలామందికి ఒక మంచి అవకాశం కదా. అలా అని అన్ని పోస్టులు అంతే అనుకోవద్దు. వార్డెన్ పోస్ట్కు మాత్రం స్పెసిఫిక్గా కొన్ని క్వాలిఫికేషన్స్ అడిగారు. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, అది నిర్దిష్ట మార్కులతో. దాంతోపాటు బీఎడ్ లేదా ఎడ్యుకేషన్లో ఎంఏ చేసి ఉండాలన్నమాట. ఇక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ విషయానికొస్తే దీనికి 2 ఆప్షన్సున్నాయి. ఒకటి, ఇంటర్ పాస్ అయి పీజీడీసీఎం డిప్లొమా చేసుండాలి, లేదా కంప్యూటర్ సబ్జెక్టుగా బీకామ్ లేదా బీఎస్సీ లాంటి బ్యాచిలర్ డిగ్రీ అయినా చేసుండొచ్చు. అలాగే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, పేర్లోనే ఉంది కదా, ఇదొక స్కిల్ బేస్డ్ రోల్. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మ్యూజిక్ లేదా డాన్స్లో డిప్లొమా గానీ సర్టిఫికేట్ గానీ ఉండాలి. లేదా టైలరింగ్, వీవింగ్ లాంటి ట్రేడ్స్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు కూడా అర్హులే. రైట్, ఇప్పటిదాకా పోస్టులు ఏంటి, అర్హతలు ఏంటి అనేవి చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ వివరాలు చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లో ఏమీ లేదు. చాలా సింపుల్ ప్రాసెస్. మొదటి స్టెప్, అప్లికేషన్ ఫారం తీసుకోవాలి. రెండోది, దాన్ని జాగ్రత్తగా నింపాలి. మూడోది, నింపిన ఫారంను తిరుపతిలో ఉన్న సమగ్ర శిక్ష ఆఫీస్లో డైరెక్ట్గా సబ్మిట్ చేయాలి. అంతే. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే స్థానిక అభ్యర్థులకు, అంటే అదే మండలానికి చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలా ముఖ్యం. సెలక్షన్ అంతా వాకిన్ ఇంటర్వ్యూల ద్వారానే జరుగుతుంది. ఫైనల్గా జిల్లా కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఓకే, అంత బానే ఉంది. మరి డేట్ సంగతేంటి? ఎప్పట్లోగా అప్లై చేయాలి? ఈ ముఖ్యమైన తేదీలతో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని నోట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మొత్తం ప్రాసెస్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, జనవరి 3 నుంచి 11వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఆ తర్వాత 19వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది. జనవరి 28న ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీన సెలెక్ట్ అయిన వాళ్లు డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నియామకాలనేవి కేవలం టెంపరరీ, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద మాత్రమే. కాబట్టి భవిష్యత్తులో ఈ పోస్టులను పర్మనెంట్ చేయాలని అడిగే హక్కు ఉండదు. మరి జీతం సంగతేంటి అని ఆలోచిస్తున్నారా?
ఈ పోస్టులకు జీతం అనేది హానరేరియం రూపంలో ఉంటుంది. దీన్ని ఏపీసీఓఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ గైడ్లైన్స్ ప్రకారం చెల్లిస్తారు. అంటే వాళ్ల రూల్స్ ప్రకారమే శాలరీ ఉంటుందన్నమాట. సరే, ఇప్పటివరకు మనం అన్ని వివరాలు చూశాం. పోస్టుల దగ్గర నుంచి అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం వరకు అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటే, ఈ అవకాశం మనకు సరిపోతుందా అని. అర్హతలుండి ఆసక్తి కూడా ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా పరిశీలించవచ్చు. ఇదొక మంచి అవకాశమే కావచ్చు.